మొదటిసారి దొంగతనానికి గురైన మొహాఫీజ్. హలో మచస్, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్ ఆఫ్ వెంకట్ సాయి వ్లాగ్స్. ఇవాళ ఎక్కడికి రా మనం వాటరున్ టెంపుల్కి వెళ్తున్నాము. అండ్ కుదిరితే వాట్ ఫో యాజ్ వెల్ యాజ్ ఇంకా మాల్స్ అనమాట. మనకి కొన్ని ఐటమ్స్ కొనేటివి ఉన్నాయి, కెమెరాస్ అండ్ ఆల్. సో అవి కొనేసి ఇంకా ఆ తర్వాత ఇంకా రేపు సఫారీ వరల్డ్ మొత్తం సఫారీ వరల్డ్లోనే ఎంజాయ్ చేస్తున్నాం. అండ్ 4:30 తర్వాత రేపు చైనా టౌన్, ఇంకొక నానా స్ట్రీట్ ఏదో ఉంది, అక్కడికి వెళ్ళడం. అంతే, ఈ రెండే. మోస్ట్లీ బ్యాంకాక్ డన్. డిన్నర్ క్రూజ్ పెద్ద ఇంపార్టెన్స్ లేదు, లైట్ తీసుకున్నాం అనమాట డిన్నర్ క్రూజ్. ఇప్పుడు మేము క్యాబ్ బుక్ చేసాము. 6 minutes దూరంలో ఉన్నాడు. మనకి 6 minutes దూరంలో ఉన్నాడు. ఐఆన్ ఈఎస్, ఐ డోంట్ నో వాట్ కార్ ఇస్ ఇట్, బట్ నిన్నైతే కనుక బైడ్ కార్ వచ్చింది భయ్య, క్రేజీ ఉండే. ఇవాళ మా ట్యాక్సీ కూడా క్రేజీ ఉంది. నిస్సాన్ అల్మేరా కాదు, ఏంటిది, ఆల్మోస్ట్ లైక్ నిస్సాన్ ఏఓఎస్. ఏఓఎస్ అంటే ఇదేదో కొత్త కంపెనీ బ్రాండ్. ఇది కంపెనీ సో వీఆర్ హియర్ అట్ వాట్ అరుణ్ టెంపుల్కి వెళ్తున్నాము. 200 మావా. వాట్ అరుణ్ టికెట్స్కి ఇవి టికెట్స్ 200 బాట్. సో ఇప్పుడే టికెట్ తీసుకున్నాము. అండ్ టికెట్ తీసుకొని దాని మీద స్టాంప్ వేసి, మన చేతికి స్టాంప్ వేసి వాటర్ బాటిల్ ఇచ్చారు. బాగుంది. ఇది మెయిన్, ఇక్కడ నుంచి వాటర్ టెంపుల్ పుట్టింది. కొంచెం లోపలికి వెళ్ళాలి, బాగా టైర్డ్ అయిపోయినాం ఎండకి. సో అక్కడ కనిపిస్తుందా, అది గ్రాండ్ ప్యాలెస్ అనమాట. దానికి ఖర్చు పెట్టాలి, దాన్ని చూడాలంటే 500 థాయ్ బాట్ ఖర్చు పెట్టాలి. సో ఇక్కడ నుంచి ఫ్రీగా చూసేసినాం, డన్. రూఫ్ మీద టైల్స్ స్నేక్ లెక్కనే ఉన్నాయి, భలేగా అసలు, ప్యూర్ షైనింగ్. యానిమేకి ఎక్కడ తగ్గేది లేదు అసలు, క్రేజీ. వాటర్ కంప్లీట్ చేసుకున్నాము జస్ట్ నౌ. అండ్ ఎండ ఏ రకంగా ఉందంటే అసలు తిరుగుతుంటే కళ్ళల్లో నుంచి నిద్ర వచ్చేస్తుంది. అండ్ నిన్న జరిగిన తిరుగుడికి వీటన్నిటికీ మస్తు టైర్డ్ అయిపోయినాం అనమాట. సో వాటర్ క్యాన్ బి స్కిప్డ్, అంత గొప్పగా ఏం లేదనమాట. బుద్ధుడు విగ్రహాలు, బుద్ధ టెంపుల్సే. వాటర్ ఆల్సో క్యాన్ బి. ఏం లేదు మచ్చా, ఏం లేదు, లిటరల్ చెప్తున్నా కదా. మన వరంగల్ టెంపుల్ చాలా బెటర్. ఓకే, ఇక్కడ జస్ట్ అట్లా కూర్చొని వీళ్ళకి మన టెంపుల్స్ యొక్క గొప్పతనం తెలియదు కాబట్టి ఫారెన్ వాళ్ళు వీళ్ళందరికీ థాయిలాండ్ అంతా హైప్ చేశారు. కానీ బొక్క, ఇట్స్ అన్ ఇంటిగ్రేట్. డీటెయిల్స్ ఆర్ గుడ్, కాకపోతే అవసరం లేదు. అంటే వీళ్ళు ఛార్జ్ చేసే టికెట్కి 200, అంటే పర్ హెడ్ 600 రూపాయలు టికెట్. ఏం లేదు, మళ్ళీ జస్ట్ ఒక వాటర్ బాటిల్ ఇచ్చారు అంతే, పాయింట్లెస్. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్ మొహం? మళ్ళీ ఇక్కడ 600 టికెట్. సో ఓకే వచ్చినందుకు ఏదో ఒకటి తిరగాలి కాబట్టి తిరిగాము. కానీ బ్యాంకాక్లో ఏం లేదు. ఐ వుడ్ సజెస్ట్ టు స్కిప్ బ్యాంకాక్ అట్ ఆల్, టోటల్గా. ఎందుకంటే అన్నీ అక్కడ ఉన్నాయి, పటాయాలో ఉన్నాయి. పటాయా, ఫుకెట్ తిరిగితే చాలు, బ్యాంకాక్ పాయింట్లెస్. సో వీ గాట్ ది ఆమ్లెట్ రైస్ విచ్ ఈస్ జస్ట్ అన్ ఆమ్లెట్ ఓవర్ రైస్. ఆమ్లెట్ పైన రైస్ పైన ఆమ్లెట్ వేసారు అంతే, అదే ఆమ్లెట్ రైస్. మరి ఎట్లా కలుపుకొని తింటాం మనం? నంచుకొని తినాలి, అన్నాన్ని రైస్ ఆమ్లెట్లో నంచుకొని తినాలి. ఎగ్ ఆమ్లెట్ రైస్ ఈస్ బెటర్ దాన్ మోస్ట్ ఆఫ్ ది ఐటమ్స్ అండ్ చీపర్ యాజ్ వెల్. ఎగ్ ఆమ్లెట్, అదే మన ఇంకా స్టిక్కీ మ్యాంగో రైస్, ఈ రెండు బెటర్. ఇప్పుడు ఐకాన్ సిఎం అని ఒక పెద్ద మాల్ ఉంది. ఎంత పెద్ద మాల్ ఉంటే దానికంటూ ఒక ఓన్ బోట్ పార్కింగ్ స్పేస్ కూడా ఉందన్నమాట. ఐకానిసియం పియర్ అని అంటారు అనమాట. సో వీఆర్ ప్లానెడ్ టు గో బై బోట్, లేకపోతే కనుక బోట్ బుక్ కాకపోతే కార్లో బుక్. సో వీఆర్ హియర్ అట్ ఐకాన్ సిఎం. తినేసి ట్రావెల్ చేసాం, హాఫ్ అన్ అవర్ ట్రావెల్ అయిన తర్వాత ఇప్పుడు ఐకాన్ సిఎం మాల్ వచ్చింది. కొంచెం ఎలక్ట్రానిక్స్ కొనేది ఉంది, కొనేసి వేరే మాల్కి వెళ్తాం, సిటీ వరల్డ్. కానీ థాయిలాండ్లో ఎక్కడికి వెళ్ళినా ఈ పర్సన్ విగ్రహం మాత్రం ఎక్కడ కావాలంటే ఎక్కడికి వెళ్ళినా కానీ ఈయన విగ్రహం మాత్రం ఉంది థాయిలాండ్లో. ఐ డోంట్ నో హూ ఈస్, రావణానా లేకపోతే ఎవరా అని డౌట్. అమ్మో, ఇక ఏదో స్ట్రీట్ ఫుడ్ లెక్క ఉందిగా టోటల్గా. మాల్ లోపల ఇది, మాల్ లోపల స్ట్రీట్ ఫుడ్ ఏందిరా? బ్యాలెన్సియాగా అన్ని లగ్జరీ బ్రాండ్స్ ఇక్కడ ఉన్నాయి. అండ్ లూయి విటాన్ కూడా ఉంది, ఎంసీ క్వీన్ అంట, ఏం బ్రాండ్ కూడా తెలియదు.
ఇప్పటిదాకా ఫేక్ వే చూసినాం, ఇప్పుడు ఒరిజినల్ లూయి విటాన్ యాడ్ ఉంటుందిరా హైదరాబాద్లో. సో దిస్ సెగ్మెంట్ ఆఫ్ ద మాల్ ఏంటిదంటే ఇదంతా ఐకాన్ లగ్స్ అనమాట. ఇక లగ్జరీ బ్రాండ్స్ అన్ని లైక్ లూయి విటాన్, గుచ్చి, ప్రాడా, అయ్యో ప్రాడా, కార్టియర్ గోల్డ్, కార్టియర్ అది. ఇన్ఫోసిస్లో వోల్వో. ఐఫోన్ స్టోర్ బాగానే ఉంది అనుకున్నట్టే. సియామ్ సెంట్రల్లో ఉన్నాము. ఇది ఒక స్ట్రీట్ అనమాట. ఇక్కడ నుంచి ఎంబీకే సెంటర్కి వెళ్ళాలి. వైబ్ బాగుంది. అరే ఎదురుగుండా ఉంది అదే మాల్. ఇదే ఎంబీకే సెంటర్. స్టే బ్రాండ్ ఈడ పడేసి బయట అమ్ముతున్నారు అబ్బా. స్ట్రీట్ వేర్ లెక్క. వీఆర్ రేసింగ్ అగైన్స్ టైమ్ హియర్. డీజేఐ కెమెరా కోసం ముందుకెళ్ళి రైడ్ తీసుకోమన్నాడు. వామ్మ ఇంకా 700 బాట్. డెడికేటెడ్ అవుట్లెట్ ఉందంట. సో కష్టం ఇక్కడ కాస్ట్. సో వీఆర్ హ్యావింగ్ ది ఆమ్లెట్ రైస్. ఇంకా సపరేట్ కర్రీ, చికెన్ కర్రీ చెప్పినాం, కాంజీ చెప్పాము. సో టూత్ పిక్స్కి ఇక్కడ చూడండి, హ్యాస్ బీన్ శానిటైజ్డ్ బై 100 degrees at 100 degrees Celsius హీట్ ట్రీట్మెంట్. థ్యాంక్ యూ. భలే ఉందిరా వీళ్ళ స్కూల్ యూనిఫామ్. అంటే ఇక్కడ పార్ట్ టైమ్స్ ఎక్కువ చేస్తుంటారు. పార్ట్ టైమ్స్. సో వెబ్ సిరీస్లు చూసి కాంజీ అని ఆర్డర్ చేసామన్నమాట. ఎట్లుంటుందో నాకు తెలియదు. అండ్ బోన్స్ కూడా టేస్ట్ ఫస్ట్. బోన్ కమన్ జాగ్రత్త కాలుతుంది. గంజనం లెక్క ఉందా? సూప్ అన్నం లెక్క ఉందా? అంటే కొంచెం వెరైటీ ఉంది. అసలు ఇది నాకు అన్నంలాగే అనిపించట్లా. అచ్చా అదేలే. నూకలతో చేస్తారు. బియ్యాన్ని బ్రేక్ చేస్తారు సగం. వెరైటీ ఉంది. పెరుగన్న లెక్క సాటిస్ఫై చేస్తుందా? బాగుంది. తింటే తినబుద్ధి అవుతుంది. సో 7-Elevenకి దొరికింది మొత్తానికి. మొదటిసారి దొంగతనానికి గురైన మొహాఫీజ్. కానీ ఇప్పటికీ డౌట్ ఏంటంటే మేము వాళ్ళు దొంగతనం చేశారో లేదో ఇంకా తెలియదు మాకు. అట్లా మచస్ మొత్తానికైతే పిట్ పాకెటింగ్కి గురైనాం అనమాట. సో థాయిలాండ్లో వీ లాస్ట్ అరౌండ్ 4000 థాయ్ బాట్ దాకా వీ లాస్ట్. కొంచెం బాధలో ఉన్నాము ఫర్ ద ఫస్ట్ టైం. అండ్ దట్టు మా ఫేవరెట్ ఫెలో. ఓకేనా నీకు ఇట్లా రావడం? పాపం మొహాఫీజ్ గాడు వీడే మా దాంట్లో జాగ్రత్త ఫెలో. అంటే ఎంత జాగ్రత్త అంటే మా డబ్బులన్నీ వీడి దగ్గరే పెడుతూ ఉంటాం. వీడి దగ్గర నుంచే బిండు. పక్కన వీళ్ళిద్దరు కూడా ఉన్నారు. మేమిద్దరం కూడా ఉన్నాం. కానీ వాడేమో యూ ఇండియన్, ఐ లైక్ మోడీజీ, ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ మోడీజీ అనుకుంటూ వచ్చాడు. వాడు ఇంత ఉన్నాడు నా కొడుకు. సో యా, ఎవరైనా వచ్చేటోళ్ళు ఉంటే కనుక బీ వెరీ కేర్ఫుల్. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. మనం ఏదో రాంగ్ ప్లేస్ లో బుక్ చేసుకున్నట్టే ఉంది నాకు. వాడు ఏం చేసిందంటే ముందు సిటీలో ఉన్నాడు బాస్ షూట్ లో, కానీ అది రోజుకి 5000 ఉంది. అది